మాస్ మహారాజ్ రవితేజ గారు ఈగల్ సినిమాతో అతిపెద్ద సవాల్ అందుకోబోతున్నారు. ఇంతకీ ఆ సవాల్ అయితే మాస్ రాజా ఎదుర్కొంటాడా అనే క్రేజీ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు నుంచి అనుకున్నట్లుగానే సంక్రాంతి రేసు నుంచి అయితే రవితేజ గారు తప్పుకున్నాడు. ఆయన నటిస్తున్న ఈగల్ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీ విడుదల చేయడానికి కూడా నిర్మాతలు ఓకే చెప్పడంతో మిగిలి ఉన్న 3 సినిమాలకైతే లైన్ కూడా క్లియర్ అయిపోయింది. ఒక్క ఈగల్ సినిమా తప్పుకోవడంతో ఏం జరుగుతుందనుకోవచ్చు, కానీ రవితేజ లాంటి స్టార్ హీరోను పక్కన పెడితే ఖచ్చితంగా దానికోసం ఇచ్చిన 500 థియేటర్లు మిగిలిన 3 సినిమాలకు పంచుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈగల్ సినిమా కోసం అనుకున్న స్క్రీన్స్ అన్ని ఇప్పుడు నా సామ్రంగ సినిమాకైతే కేటాయించడం జరిగింది. ఇదిలా ఉంటే ఈగల్ సినిమా పోస్ట్ పోన్ అయింది. సంక్రాంతికి అయితే బాగానే ఉంది, కానీ అసలు విషయం మాత్రం మరొకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈగల్ కోసం అనౌన్స్ చేసిన తేదీకైతే రవితేజ గారికి అయితే పెద్దగా కలిసి రాలేదు. దాంతో మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ అయితే కంగారు పడుతున్నారు. గతంలో ఫిబ్రవరి నెలలో వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ గారి మూవీస్ అయితే ఏవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే మాస్ రాజాకైతే ఫిబ్రవరి అసలు కలిసే రాలేదు. అందుకే రవితేజ అభిమానులు ఇప్పుడు కంగారు పడ్డంలో తప్పు కూడా లేదు. 15 ఏళ్లగా బ్యాడ్ లక్ ఆయన్ని వెంటాడుతూనే ఉంది. 2006లో హరీష్ శంకర్ దర్శకుడుగా పరిచయమైన సినిమానే షాక్. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయి రవితేజ గారికి అయితే పెద్ద షాకే ఇచ్చింది. షాక్ సినిమాను కూడా ఫిబ్రవరి 9నే రిలీజ్ చేశారు. ఆ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆ తర్వాత 2012 ఫిబ్రవరి 2వ తేదీ గుణశేఖర్ తెరకెక్కించిన నిప్పు సినిమాతో వచ్చాడు. ఆ సినిమా కూడా పెద్ద డిజాస్టరే అయింది. ఇక 2018 విక్రమ్ సిరికొండ తెరకెక్కించిన టచ్ చేసి చూడ్ సినిమా కూడా ఫిబ్రవరి 2నే విడుదల చేశారు. దాని ఫలితం కూడా మారలేదు. 2 ఏళ్ల క్రితం 2022 ఫిబ్రవరి 11వ తేదీ కిలాడి రిలీజ్ అయింది. అది కూడా రవితేజ గారి ఫ్యాన్స్ అయితే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ గారి నుంచి వచ్చిన సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైంది కిలాడి. ఈ 4 సినిమాలు ఫిబ్రవరి నెలలోనే వచ్చి ఫ్లాప్ కూడా అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి ఫిబ్రవరి 9వ తేదీనే ఈగల్ సినిమా రిలీజ్ అని కూడా అంటున్నారు. ఇక్కడే మాస్ రాజా ఫ్యాన్స్ అయితే కంగారు పడుతున్నారు. కానీ ఈసారి ఖచ్చితంగా బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. కార్తిక్ ఘట్టంనేని తెరకెక్కించిన ఈగల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య తప్పర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మరి చూడాలి ఇక ఈగల్ సినిమాతో రవితేజ గారు ఫిబ్రవరి గంటాన్ని దాటుతాడో లేదో.